అమరావతి రైతుల ఉద్యమంలో దక్షిణ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పెద్ద పోరాటం. ఆ పోరాటంలో అనుక్షణం తప్పించి వారి కోసం నిలబడినటువంటి రవిశంకర్ మరి గొప్ప త్యాగమూర్తి, ఆయన్ని అభినందిస్తున్నా. ఆ ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొంది అనేటటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలా. అమరావతి రైతులు ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి వారి మూలంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నిలబడింది అనేటటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలా. అంతేకాదు వారికి త్యాగాలు చేసి వారికి న్యాయం చేసినటువంటి న్యాయస్థానాలను, న్యాయవాదులను ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలా, వారికి కృతజ్ఞతలు తెలియజేసాలా. ఇది చరిత్రలో ఒక మర్చిపోలేనటువంటి చరిత్రాత్మకమైనటువంటి విషయం అనేటటువంటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. అంతేకాదు ఇవాళ మరి ఈ టీవీ ఛానల్స్, అదేవిధంగా పత్రికా మాధ్యమాల నుంచి సోషల్ మీడియా, అదేవిధంగా ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసి అనేక రకమైనటువంటి విషయాలని ప్రపంచ ప్రజలకి అందిస్తున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక తెలుగువాడిగా దాదాపు 25 సంవత్సరాలు కష్టపడి దీన్ని ఒక అద్భుతమైనటువంటి సంస్థగా మార్చి తెలుగువాడు నెంబర్ 1గా ఉండాలా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తెలుగువాడికి